శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధి గంధర్వయక్షాధ్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయినే. శ్రీదేవి భాగవతం అష్టమ స్కందం పూర్తి చేసుకున్నాము. నవమ స్కందంలోకి ప్రవేశిస్తున్నాము. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు నాకు చెప్పిన నారద నారాయణ సంవాద రూపమైన దేవి ప్రకృతి స్వరూపారాధనను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు మళ్ళీ ఉపక్రమించాడు. నారాయణుడు నారదుడితో చెబుతూ ఉన్నాడు, విరించతనయ గణేశ జనని అయిన దుర్గా రాధా లక్ష్మి సరస్వతి సావిత్రి. మరొకసారి, గణేశ జనని అయిన దుర్గా రాధా లక్ష్మి సరస్వతి సావిత్రి అని ప్రకృతి స్వరూపిణికి 5 రూప నామధేయాలు ఉన్నాయి. ఇక్కడ ఇలా చెప్పడంతో మనం కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, గణేశ జనని అని చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఆ గణేశ్వరుణ్ణి, ఆ వినాయకుడిని ముందుగా ధ్యానించి ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయేటటువంటి సారాంశాన్ని తెలుసుకోవడం ఒకటి. ఇక్కడ ఐదో రూపంగా సావిత్రిని చెప్పడం. అసలు ఈ దేవి భాగవతమే మన గాయత్రి మంత్రానికి ప్రతిరూపంగా భాసిల్లుతోందనేది పెద్దల వాచ. ఈ సావిత్రియే గాయత్రి కాబట్టి మరి కొంచెం శ్రద్ధగా విందాం. నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి చాలా సందేహాలు కలిగాయి. వినయంగా అడిగాడు, నారాయణ మహర్షి, ఆదిపరాశక్తి ఆ రూపాలను ఎందుకు ధరించింది, ఎలా ధరించింది, వాటి లక్షణాలు ఏమిటి, చరిత్ర ఏమిటి, గుణగణాలు ఏమిటి, పూజా విధానాలు ఏమిటి, ఆయా అవతారాలు ఎక్కడ ధరించింది, ఈ విశేషాలు అన్నీ వ్యాఖ్యాన సహితంగా తెలియజేయ అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి వివరంగా తెలియజేశాడు. ప్రకృతి నిర్వచనం. నారద, ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. అయినా అడిగేవు కనుక నేను విన్నంత తెలుసుకున్నంత నీకు తెలియజెపుతాను, ఆలకించు. ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ, ప్రకృష్ట వాచకం. కృతి అనేది సృష్టివాచకం. ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనుక ఆ దేవి ప్రకృతి అని కీర్తింపబడుతోంది. గుణాలలోకెల్లా ఉత్తమోత్తమైనది సత్వగుణము. దానికి శబ్దసూచకం ప్రాశబ్దం. మధ్యమ రజోగుణానికి క్రూ శబ్దం. చివరికి తమోగుణ శబ్దానికి తి శబ్దము వాచకాలు. త్రిగుణాత్మక స్వరూపిణి కనుక, సృష్టికి ప్రధాన కారణం కనుక ఆదిపరాశక్తిని ప్రాకృతి అంటున్నారు. కృతి శబ్దం సృష్టివాచకం. దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రాశబ్దం. అంటే సృష్టికి ఆదిలో ఉండేదేవే కనుక ప్రాకృతి అని స్తుతింపబడుతుంది. ఆ ప్రకృతి స్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను ఆత్మగా 2గా విభజించుకుంది. కుడి భాగం పురుషుడిగా, ఎడమ భాగం స్త్రీగా, ప్రకృతిగా రూపుధరిస్తుంది. అందుకే యోగీంద్రుల దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు, అంతా బ్రహ్మమయమే. ఆ పరాశక్తి కేవలము బ్రహ్మస్వరూప, నిత్య, సనాతని. ఆత్మ అన్నా శక్తి అన్నా రెండింటికి భేదం లేదు. అగ్నిని వేడిమిని ఎలా విడదీయలేమో అలాగే ఆ శక్తుల్ని విడదీయలేము. ఇక దుర్గాది పంచరూప వివరణ. శ్రీకృష్ణుణ్ణి అవతరింపజేయడం కోసం లోకజనని 5 రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి.
భక్తుల్ని అనుగ్రహించడం కోసం వారి అభ్యర్థనల మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది. వాటిలో మొదటి రూపం శివప్రియ, గణేశమాత, దుర్గా, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణబ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్టాత్రి, సర్వరూప, సనాతని, ధర్మసత్య, పుణ్యకీర్తి, యశోమంగళదాయిని, సుఖమోక్ష హర్షధాత్రి, శోకార్తి దుఃఖనాశిని, శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణ, తేజస్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిద్ధిరూప, సిద్ధిద, బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ ఇత్యాది రూప నామ భేదాలతో కీర్తింపబడతాం. ఇక రెండవది శుద్ధ సత్వస్వరూప మహాలక్ష్మి, సర్వ సంపత్స్వరూప, సంపద దిష్టాద్రి, పద్మ కాంతి, సంపద దిష్టాత్రి, పద్మ కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోభ మోహ కామ రోష మద అహంకార వివర్జిత, భక్తానురక్త, పతివ్రత, భగవత్ ప్రేమపాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయ రూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతి సేవా తత్పరయే నివసిస్తూ ఉంది. సర్వ ప్రాణకోటిలోనూ శోభారూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజుల్లో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతూ ఉంటుంది. పుణ్యాత్మలకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభారూప, వైశ్యులకు వాణిజ్య రూప, పాపాత్ములకు కలహాంకుర రూప. వేదాలలో హయరూపగా వర్ణింపబడింది. సర్వపూజ్య, సర్వవంద్య. ఇక మూడవది వాగ్బుద్ధి, విద్యా జ్ఞానాధిష్టాన దేవత అయిన సరస్వతి, సర్వ విద్యాస్వరూప. బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ, స్మృతి ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడ దయవలనే కలుగుతూ ఉన్నాయి. సిద్ధాంత భేదాలు, అర్థభేదాలు కలిగించేది ఈ తల్లియే. వ్యాఖ్యాన స్వరూపిణి, బోధస్వరూపిణి, సర్వ సందేహ భంజని, విచారకారిణి, గ్రంథకారిణి, శక్తిరూపిణి, సర్వ సంగీత ప్రధాన తాళ కారణ రూపిణి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతి విశ్వోపజీవిని, వాక్యవాదకరి, శాంత, వీణా పుస్తకధారిణి, శుద్ధ సత్వస్వరూప, సుశీల, శ్రీహరిప్రియ, హిమ, చందన, కుంద, ఇందు, కుముద, అంభోజ సన్నిభ, రత్న జప మాలికలతో శ్రీకృష్ణుని ధ్యానించే తపస్వరూపిణి, తపఫలప్రద, సిద్ధి విద్యాస్వరూప, సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మగవారవుతారు, మృతప్రాయులవుతారు. ఇక నాలుగవది చతుర్వర్ణాలకు, చతుర్వేదాలకు, వేదాంగాలకు అధిష్టాన దేవత, సంధ్యావందన మంత్రతంత్రస్వరూపిణి, ద్విజాతి రూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్య తేజోస్వరూప, సర్వ సంస్కార రూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ. ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ ఉంటాయి. శుద్ధ స్ఫటిక వర్ణ, శుద్ధ సర్వస్వరూపిణి, పరమానందరూప, పరమ సనాతని, పరబ్రహ్మస్వరూపిణి, నిర్వాణ పదదాయిని, తేజోమయి, బ్రహ్మ తేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూతమవుతోంది. ఇక ఐదవ రూపాన్ని వర్ణిస్తున్నాను, నారద ఆలకించు. ఐదవది పంచ ప్రాణాలకు అధిష్టాన దేవత, పంచ ప్రాణస్వరూపిణి, ప్రాణాధిక ప్రియతమ, అందరికన్నా అందగత్తె, సౌభాగ్యమానిని,
గౌరవాన్విత వామాంగార్ధస్వరూప తేజోగుణ సమన్విత పరావర సారభూత పరమ ఆద్య సనాతని పరమానందరూప ధన్య మాన్య పూజ్య శ్రీకృష్ణుడికి రాసక్రీడాదేవి రాసమండల సంభూత రాసమండల మండిత రాసేశ్వరి సురసిక రాసావాస నివాసిని గోకులవాసిని గోపీవేష విధాయిక పరమాహ్లాదరూప సంతోష హర్షరూపిణి నిర్గుణ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపిణి నిరీహ నిరహంకార భక్తానుగ్రహ విగ్రహ విచక్షులు వేదానుసారి జ్ఞానంతో ఈవిడను తెలుసుకుంటారు. సురేంద్ర మునీంద్రులైన ఈవిడను చర్మచక్షువులతో చూడలేరు. వహిని లాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది. నానాలంకార విభూషిత కోటి చంద్రప్రభ పుష్ట సర్వశ్రీయుక్త విగ్రహ శ్రీకృష్ణుడి పట్ల భక్తితో ధ్యాసం చేస్తూ ఉంటుంది. వరాహ అవతారంలో ఈవిడ వృషభానుడి కూతురిగా జన్మించింది. ఈవిడ పాదస్పర్శతో వసుంధర అంతా పావనమయ్యింది. శ్రీకృష్ణుడి వక్షస్థలంలో స్త్రీరత్నమై విరాజిల్లింది. నీలమేఘావృతమైన ఆకాశంలో మెరుపు తీగలాగా భాషించింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలి గోటిని దర్శించి తనను తాను శుద్ధి చేసుకుందామని ఆశించి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. కనీసం కల్లోనే దర్శనం కాలేదు. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈ రాధ దేవి పంచమ రూపం. నారద సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ రూపం కళారూపంగానో కాలరూపంగానో అంశరూపంగానో కళాంశాంశ స్వరూపంగానో ఉంటుంది. స్త్రీలందరూ దేవీ స్వరూపాలే. పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ 5. ప్రధానాంశ రూపిణులు కొందరున్నారు. వారి గురించి కూడా చెబుతాను, తెలుసుకో. గంగాది ప్రధానాంశ స్వరూపిణులు. లోకపావని అయిన గంగ ప్రధానాంశ స్వరూప. విష్ణుపాదోద్భవ ద్రవరూపిణి సనాతని. పాపాత్మల పాపాలు అనే ఎండు కర్రను కాల్చివేయడానికి అగ్ని లాంటిది. సుఖస్పర్శ స్నానపానాలతో నిర్వాణ పదవిని అందించే శక్తి గలది. గోలోకాన్ని చేరుకోవాలి అంటే గంగా నది సుఖంగా సోపాన స్వరూపిణి. సర్వ నద తీర్థాలలోకి ఉత్తమమైనది పరమపావని. శివుడి జటాభారానికి కొసను వేలాడేటట్టు అలంకరించిన ముత్యాల దండ. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపజేసే పవిత్రురాలు. వెన్నెలలాగా పాలలాగా పద్మంలాగా స్వచ్ఛమైన నీళ్లతో శుద్ధ సత్వస్వరూపిణి. నిర్మల నిరహంకార సాధ్వి నారాయణ ప్రియ. మరొక ప్రధానాంశ స్వరూపిణి తులసి. విష్ణుకామిని. విష్ణు భూషణ రూప. విష్ణు పాదస్థల నివాసిని. తపస్సంకల్ప పూజాదులను సిద్ధింపజేసే శక్తి కలది. పవిత్ర పుష్పాలలోకెల్లా ఉత్తమోత్తమైనది. దర్శన స్పర్శనలతో నిర్వాణ పదవిని ప్రశాసిస్తుంది. కలియుగంలో కలుషాలను దహించే అగ్ని. సకల తీర్థాలను పవిత్రీకరించే పరమ పావని. ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన స్పర్శనాలను సకల సృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది. తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్ఫలమవుతాయి. తులసి మోక్షప్రద, సర్వకామద. భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం. అందుకనే ప్రాణోత్కరణ సమయంలో తులసిని మన వాళ్ళు తప్పనిసరిగా జీవికి ఆ తులసిని తగిలించమని, తులసిని తీర్థంలో కలిపి ఆ తీర్థాన్ని ఇవ్వమని, అది మోక్షప్రద కాబట్టి మోక్షం సంప్రాప్తిస్తుందనే నమ్మకంతో కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరొక ప్రధానాంశ స్వరూప మానసాదేవి. కశ్యప ప్రజాపతి కూతురు. శంకరుడికి ప్రియ శిష్యురాలు. జ్ఞాన విశారద. అనంతుడికి సోదరి. నాగపూజిత.
నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహిని, నాగేంద్ర గణ సంయుక్త, నాగభూషణ భూషిత, నాగేంద్ర వందిత, నాగసాయిని, సిద్ధయోగిని, విష్ణురూప, విష్ణుభక్త, విష్ణు పూజాపరాయణ, తపస్వరూప, తపస్విని, తప ఫలప్రదాయిని, 3,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్వినుల్లోకెల్లా అగ్రగణ్యురాలు అయ్యింది. సర్వ మంత్రాధిదేవతయే బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ భావన తత్పరంగా విరాజిల్లుతోంది. కృష్ణాంశ సంభవుడైన జరత్కారు మునీశ్వరుడికి ఇల్లాలై ఆస్తికుడికి జన్మనిచ్చింది. ఆస్తికుడు ముని ప్రవరుడయ్యాడు. ఈ ఆస్తికుడి గురించి మనం ముందు కథల్లో విన్నాము. జనమేజయుడు సర్పయాగాన్ని ఆపు చేసింది ఈ ఆస్తిక మహర్షి. నారద మరొక ప్రధానాంశ సంభూత దేవసేన, మాతృకలలోకెల్లా పూజ్యురాలు, ప్రకృతిలో 6వ కళ, అందుకని షష్ఠి అని కీర్తింపబడుతోంది. ఈవిడనే షష్ఠీదేవి అంటారు. త్రిజగద్ధాత్రి పుత్ర పౌత్రాభివృద్ధి ప్రదాయిత్రి. ఈవిడ వృద్ధరూపిణి, యోగిని, శిశుగణ సంరక్షక. పురిటింటిలో 6వ రోజున 21వ రోజున అర్చించాలి. అటుపైన ఏడాది దాటే వరకు నెల పూజించాలి. శిశువుల క్షేమానికి ఇది అవసరం. ఈ దేవసేన దయారూపిణి, మునివందిత. స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణకారిణి. మరొక ప్రధానాంశ స్వరూపిణి మంగళచండిక. ఈవిడ ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించింది. మంగళప్రద, సృష్టి విధానంలో మంగళరూప, సంహార సమయంలో కోపస్వరూప. అందుకే పండితులు ఈమెను మంగళచండిక అన్నారు. ప్రతి మంగళవారం నాడు ఈ చండికను పూజించాలి. పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య ఈ యశప్రదాయిని అవుతుంది. ఈవిడను సంతృప్తిపరచడానికి ప్రధానంగా స్త్రీలకు సకల వాంఛలు తీరుతాయి. ఈవిడను సంతృప్తిపరచిన వారికి ప్రధానంగా స్త్రీలకు సకల వాంఛలు తీరుతాయి. ఈవిడకు కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేస్తుంది. అంతటి మహేశ్వరి ఈ మంగళచండిక. ఇంకొక ప్రధానాంశ స్వరూప కాళిక, కమలలోచన, ఆదిపరాశక్తి. ప్రకృతికి నుదుటి నుంచి ఈవిడ అవతరించింది. శుంభులతో భీషణ సంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించింది. తేజస్సులో, గుణంలో, శక్తిలో ఈ కాళిక ఆ దుర్గాదేవిలో అర్ధాంశానికి సమానురాలు. ఈవిడ రూపము కోటి సూర్య సమంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంశ సంభవులైన శక్తి స్వరూపిణులు అందరిలోకి ఈ కాళిక ప్రధానురాలు, అందరికన్నా బలవంతురాలు, సర్వసిద్ధిప్రద, యోగరూపిణి, కృష్ణ భక్త. తేజో విక్రమ గుణాలలో కృష్ణతుల్య. కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది. ఒక్క నిట్టూర్పుతో సర్వ బ్రహ్మాండాలను సంహరించగలదు. మహారాక్షసులతో యుద్ధం అంటే ఈ కాళికకు ఒక వినోద క్రీడ. ధర్మార్థ కామ మోక్షప్రదాయిని. బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషులు ఈవిడను నిరంతరము స్తుతులతో పూజలతో సంతృప్తిపరుస్తూ ఉంటారు. ప్రకృతికి ఇంకొక ప్రధానాంశ స్వరూప వసుంధర. సకల ప్రాణకోటికి ఆధారము, పాడి పంటలకు నిలయము. రత్నాకర, రత్నగర్భ, రత్నకరాశ్రయ అని ప్రజలు ఈ వసుంధరను కీర్తిస్తారు. సర్వోపజీవ్య, సర్వసంపద్విదాయని. ఈ వసుంధర లేకపోతే సరాసర జగత్తు నిరాధారమైపోతుంది. నారద ప్రధానాంశ సంభవాలైన ప్రకృతి కళారూపులను గురించి చెప్పాను. ఇంకా ఏ శక్తులు ఎవరెవరికి భార్యలో చెబుతాను, అది కూడా తెలుసుకో. స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండగా దేవతలు సైతము హవిర్దానాన్ని స్వీకరించరు. దక్షిణాదేవి యజ్ఞపత్ని. స్వధాదేవి పితృదేవతాపత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పిండ ప్రదానాలు నిష్ఫలమవుతాయి. స్వస్తిదేవి వాయుపత్ని. ఆదాన ప్రదానాలను సఫలం చేస్తుంది. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టిదేవి అనంతపత్ని.
సకల దేవతలు సకల సకల లోకాలు సంతృష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే. సంపత్తిదేవి ఈనాశపత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి. ధృతీదేవి కపిలపత్ని. ఈవిడను అర్చించకపోతే ధైర్యంతో వణికిపోవలసి వస్తుంది. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమైపోతుంది. దయాదేవి మోహపత్ని. ప్రతిష్టాదేవి పుణ్యపత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్మృతమైపోతుంది. కీర్తిదేవి సుకర్మపత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగస్సు యశోవిహీనమైపోతుంది. క్రియాదేవి ఉద్యోగ పత్ని. ఉద్యోగం అంటే ప్రయత్నము. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలైపోతాయి. మిథ్యాదేవి అధర్మపత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే లేకపోతే ఆగ్రహిస్తే విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరయుగంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రము మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపట రూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది. నారద, శాంతాదేవి లజ్జాదేవులిద్దరూ శీల సుపత్నులు. వీరు లేకపోతే జగత్తు ఉత్పన్నమైపోతుంది. బుద్ధి మేధ ధృతిదేవులు ముగ్గురు జ్ఞానపత్నులు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. మూర్తిదేవి ధర్మపత్ని. కాంతి స్వరూప మనోహర. ఈవిడ లేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు. ఈవిడ శోభారూప, లక్ష్మీ కళారూప, శ్రీరూప, మూర్తిరూప, మాన్య ధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్ని రుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది. కాలానికి రేయి పగలు సంధ్య అనే ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాలాన్ని లెక్కించలేడు. క్షుత్పిపాసులు లోభపత్నులు. వీరి వల్లనే లోకం చింతాతురమవుతుంది. తేజస్సుకి ప్రభ, దాహిక ఇద్దరు భార్యలు. కాలకన్యలై మృత్యు జరాదేవులిద్దరూ ప్రజ్వర పత్నులు. వీరి వల్లనే జగత్తు క్షీణిస్తోంది. నిద్ర, తంద్ర, ప్రీతిదేవులు ముగ్గురు సుఖపత్నులు. సకల ప్రాణకోటిని అలసట నుంచి తీర్చి ఉత్తేజపరుస్తారు. శ్రద్ధాభక్తులు వైరాగ్య భార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది. దేవతాజననిగా అతిథి, గోవులకు తల్లిగా సురభి, దైత్యజననిగా దితి, నాగమాతగా కద్రువ, పక్షిజననిగా వినతాదేవి, ప్రకృతికి కళాంశ సంభవులుగా సృష్టి విధానంలో ఉపయోగింపబడి కీర్తింపబడ్డారు. ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చెబుతాను, తెలుసుకో. చంద్రుని పత్నిగా రోహిణి, సూర్యపత్నిగా సంజ్ఞాదేవి, మనుపత్నిగా శతరూపాదేవి, ఇంద్రపత్నిగా శచీదేవి, బృహస్పతి భార్యగా తారాదేవి, వశిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతీదేవి, గౌతమ స్త్రీగా అహల్యాదేవి, అత్రి భార్యగా అనసూయాదేవి, కర్దమజననిగా దక్షపత్నిగా దేవహూతి, కర్దమ జననిగా దక్షపత్నిగా దేవహూతి, ఇంకా ఇలాగే మాససి, మేనక, వింధ్యావళి అంటే బలి భార్య, లోపాముద్ర, కుంతి, కుబేరకామిని, వరుణాని, దమయంతి, యశోద, దేవకి, గాంధారి, ద్రౌపది, శైబ్య, సత్వవతి,
వృషభానుప్రియ, రాధామాత, మండోదరి, కౌసల్య, సుభద్ర, కౌరవి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగనజితి, మిత్రవింద, రుక్మిణి, సీత, యోజనగంధి అంటే వ్యాసమాత సత్యవతీదేవి, బాణపుత్రి అంటే ఉషాదేవి, చిత్రలేఖ ఉషాదేవికి సఖి, ప్రభావతి భానుమతి అంటే దుర్యోధన పత్ని, భానుమతి అంటే దుర్యోధన పత్ని, మాయావతి రేణుక భృగుజనని, రోహిణి ఏకనంద అంటే కృష్ణ సోదరి. వీరంతా ఆదిపరాశక్తికి దుర్గకు అంశ సంభవులే. ఇంకా లోకంలో ఉన్న గ్రామదేవతలంతా కళాంశాంశ సంభూతులే, లోకాలకు ప్రియం కలిగించే తల్లులే. నారద, ఈ లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశావతారాలే కనుక స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని పరాభవించినట్లే. వారిని అర్చించిన వనితలు పతి పుత్రవంతులై సుఖ సంతోషాలు పొందుతారు. వస్త్రాలంకార చందనాదులతో కుమారి పూజ చేసిన అంటే 8 సంవత్సరాల లోపు ఆడపిల్లలను, ముత్తైదువులను అర్చించిన అది ప్రకృతి మాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదమవుతుంది. నారద, ఈ ప్రకృతి కళాంశ సంభూతులైన స్త్రీమూర్తులలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. సత్వగుణ ప్రధానాలైన సౌశీల్యం గల పతివ్రతలు ఉత్తమ శ్రేణికి చెందుతారు. రజోగుణ ప్రధానులే సుఖ సంభోగ వివసలే స్వకార్య తత్పరులైన స్త్రీలు మధ్యమ శ్రేణి. తమోగుణ ప్రధానులే అజ్ఞాతకుల సంభవులే దుర్ముఖులే కలహప్రియులే ధూర్తలే స్వతంత్రులే కుల గౌరవ వినాశనకరులైన వారు అధమ శ్రేణికి చెందుతారు. భూలోకంలో వేశ్యలు, స్వర్గలోకంలో అప్సరసులు ఈ కోవలోకి వస్తారు. వీరిలో దుర్గాదేవిని ప్రప్రథమంగా సురధుడు అర్చించాడు. అటుపైన రావణ వధ సమయంలో రాముడు ఉపాసించాడు. ఈ దుర్గ దక్షుడికి కూతురుగా జన్మించిన దానవ సంహారం చేసింది. శివనింద వినలేక, తండ్రి ఇంటిలో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలించింది. హిమవంతుడికి పార్వతిగా జన్మించింది. తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కృష్ణస్వరూపుడైన వినాయకుడికి, విష్ణు కళా సంభవుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది. మరొక కాలంలో సావిత్రి రూపిణిగా అశ్వపతి పూజలు, లక్ష్మీ స్వరూపిణిగా మంగళభూపాలుడు పూజలు మున్ముందుగా అందుకుంది. ఆ పైన సర్వదేవతలు, సకల మునీశ్వరులు అర్చించారు. అలాగే సరస్వతి రూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకుంది. దేవ, దైత్య, మానవ జాతులతో సేవింపబడింది. అటుపైన ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండలం పూజలు గైకొంది. కార్తీక పూర్ణిమ నాడు శ్రీకృష్ణుడు గోపీ గోప బృందంతో ప్రథమార్చన చేశాడు. ఆ పైన నారాయణుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మాది దేవతలు ధూప దీప నైవేద్యాది సకలోపచారాలు చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామ గ్రామాన, నగర నగరాన శంకరుడి ఆజ్ఞ ప్రకారము పరాశక్తి పూజలు నేటికి సాగుతూనే ఉన్నాయి. నారద, ఇది దేవి కళారూపాల మహిమ. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, నాకు తెలిసిన మటుకు చెబుతాను అన్నాడు నారాయణమూర్తి. నారదుడు ఏమడుగుతాడో, నారాయణుడు ఏమి చెబుతాడో వచ్చే భాగంలో తెలుసుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.